అయితే వెళ్ళిపోతున్నాము. అది చాలా స్పెషల్ అయిన ట్రిప్. ఎందుకు అనేది మీకే తెలుస్తుంది అప్కమింగ్ షార్ట్స్లో. అవునా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఏమంటున్నావు మరి? జల్దీ పని అయిందా? ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్యారిస్ కబుర్లు విత్ us. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 6:08 అయింది. ఇంత అర్లీ మార్నింగ్ మేము ఈరోజు ఒక ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది చాలా స్పెషల్ అయిన ట్రిప్. ఎందుకు అనేది మీకే తెలుస్తుంది అప్కమింగ్ షార్ట్స్లో. ఈరోజు మన తెలుగు వాళ్ళతో కలిసేసి ఒక డే ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ఈరోజు వెళ్తున్నాము. ఇది ఫ్రాన్స్లోనే ఉంటుంది. ఒక 3.5 hours టైం అయితే పడుతుంది. సో ఈరోజు మొత్తం ఎంతమందితో చూద్దాం, అసలు ఎంతమంది వస్తారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా లేదా అని అంతా చూద్దాం. మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాము. అందరు కూడా వచ్చి అప్పుడే సెట్ అవుతూ ఉన్నారు. ఈ ట్రిప్ను ఆర్గనైజ్ చేసింది అయితే రవి అన్న అండ్ శ్రీనివాస్ అన్న. ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో, ఎంత బాగా ప్లాన్ చేశారంటే బ్రేక్స్ టైమ్స్ కానివ్వండి, అండ్ మనం మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏ పాయింట్ నుంచి దగ్గర అవుతుంది బస్ వచ్చేది అనేది, అలాంటివన్నీ ముందుగానే మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా మన బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి న్యాప్ వేసి లేవగానే బ్రేక్ అయితే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామనేసి, ఎలానో అక్కడ అన్ని బ్రెడ్లు బకెట్లు ఇవే ఉంటాయి అనేసి మ్యాక్సిమం అందరూ ఫుడ్ అయితే ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చారు. బొబ్బట్లు అండ్ పులిహోర అయితే సునీత కిచెన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మద్రాస్ కేఫే పక్కక మన ఊర్లలో అయితే ఎప్పుడో ఒక్కసారైనా బయట కూర్చొని ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం కదా. నాకైతే అదే గుర్తొచ్చింది. ఇక్కడ ఆ వెదర్ కూడా చాలా బాగుండే. కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. మరేం చేద్దాం చెప్పండి, ఎప్పుడూ ఒక్కసారే కదా అందరినీ కలిసేది. హాయ్ bonjour. Say hi. Hi. ఇలా మన తెలుగు వాళ్ళందరితో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. ఇలాంటి ట్రిప్స్ ఎప్పుడో ఒకసారికైనా వెళ్ళాలి డెఫినెట్గా. మనం ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ అట్లీస్ట్ కొంచెమైనా తగ్గుతుంది. కాబట్టి మన ఎఫ్టీసీ గ్రూప్ వాళ్ళు ఇలాంటి డే ట్రిప్స్, ఈవెంట్స్ అండ్ జస్ట్ మీటప్స్ అలాంటివి ఎక్కువగా కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అందరూ స్లీప్ మోడ్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ మోడ్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. ఇక్కడ యాక్టివిటీస్ ఏం లేవా అన్న? హ్యాపీ సెయింట్ మిషెల్ ట్రిప్. హాయ్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో.
ఇక్కడ చిన్న చిన్న కుట్టీస్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెడితే వాళ్ళు క్యూట్గా హాయ్ 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 అని కూడా ఎంత బాగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంట్రెస్టింగ్ ఫేజ్, తంబోలా అయితే స్టార్ట్ చేసాం. అందరూ చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే లాస్ట్ ఇంకా 5 to 10 minutesలో దిగుతామన్నా కూడా ఆడుతూనే ఉన్నాము. ఈవెన్ స్కూల్స్లో కూడా అంత కాన్సన్ట్రేట్ చేసి వినిన్నారేమో నంబర్స్. ఇక్కడ అయితే అందరూ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి సెల్లులోనే చూస్తున్నారు నంబర్స్ వస్తున్నాయా లేదా, కరెక్ట్గా పెట్టుకుంటానమ్మా లేదా అని చెప్పేసి. మా ఆయన కూడా అంతే. నెంబర్ 6 అట్టగా ఒక బాక్స్ 5 కావాలి. 7 వచ్చినా సెలెక్ట్ చేయాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ ఎంత అన్న? 29. ఇక్కడ జల్దీ పని అయిందా? సూపర్. 88. సూపర్. ఫస్ట్ అమౌంట్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 14. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఇక్కడ మా బుడ్డోడు కూడా పిల్లల గ్యాంగ్లో కలిసిపోయి ఆడుకుంటున్నాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ బాక్స్ అయినా వచ్చా మళ్ళీ? ఏ బాక్స్? ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ చిన్న ఇలా ఆటల్లో అందరూ మునిగి తేలేసరికి ఈ లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడ ఎవరి లంచ్ అందరూ వాళ్ళే కుక్ చేసుకొని మార్నింగే లేచి ప్యాక్ చేసుకొని అయితే వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మన ఫ్రెంచ్ ఫుడ్ గురించి తెలిసిందే కాబట్టి ఇక్కడ అందరు ఫుడ్ని షేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. అయినా గైస్ ఇంత ఓపిక ఎలా వచ్చింది? చికెన్ బిర్యానీస్, ఇంకొంతమంది అయితే చపాతీస్ అలా ప్యాక్ చేసుకొని వచ్చారు. అందరి ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అయితే నాకైతే ఆ టమాటో చట్నీ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటా హేమ అక్క. ఇలాగా మా లంచ్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకొని ప్లేస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం చూడ్డానికి వెళ్తున్న ఈ ప్లేస్ వచ్చేసి సెయింట్ మిషెల్ అన్నమాట. ఇక్కడ మన అల్లు అర్జున్ సాంగ్ అయితే ఒకటి తీశారు, అది సామజవరగమన సాంగ్లో చూపిస్తారనమాట ఈ ప్లేస్ని. ఇది మౌంట్ శాన్ మిషన్ అంటారు, ఇది సముద్రం పక్కనే ఉంటుంది. ఈ మౌంటైన్ పైన చర్చిని అయితే కట్టడానికి ఒక 200 years అయితే పట్టిందంట. అది బయట సైడ్ నుంచి వ్యూ. ఇలా మనం లోపలికి వెళ్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడంతా మనకి ఎక్కువగా స్టాల్స్ లాగా ఉన్నాయి, అంటే షాప్స్, ఇలాంటి ఐడల్స్ కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్స్వి, ఇలా అవన్నీ ఉన్నాయన్నమాట. Sometimes sour, sometimes sweet. And M. Night Shyamalan story called Everything Speaks. ఇలా మనం షాప్స్ అన్నీ చూసుకుంటూ అలా పైకి అయితే వెళ్తామన్నమాట. ఆ లాస్ట్ పాయింట్ నుంచి మనకి ఇదే అనమాట వ్యూ. ముందర కనిపిస్తున్న అది అంతా అండ్ వాటర్ అండ్ శాండ్ అనమాట, అదంతా జస్ట్ బంకమన్ను లాగా ఉంటుంది.
Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. ఇదొక మెటల్ హార్స్ ఆఫ్ ద ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ ఓపెనింగ్ సెరమనీకి Sometimes sour, sometimes నేను మా బాబుకి ఎలా చెప్తున్నానంటే and them not shining అన్ని తెలుసా నీకు? నువ్వు చల్ గుర్రం అని చూస్తావు చూడు, అదే అది. straight to the plot. అలా కొద్దిసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కిందికి వచ్చేసాము. మౌంటైన్ నుంచి ఫుల్గా అలసిపోయాము అండ్ మ్యాండేటరీ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. నాన్ స్టాప్ పాటలు అయితే స్టార్ట్ చేసేసాము. పాటలైతే స్టాప్ కాలేదు కానీ దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. అందరూ దిగేసి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చుకుంటూ ఉన్నాము. అప్పటికే 10:30 అయిపోయింది. అప్పటికే అందరూ ఫుల్గా అలసిపోయాము. కాకపోతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ట్రావెల్ చేసింది 1 డే అయినా ఎంత క్లోజ్ అయిపోయామో అసలు. మన క్లోజ్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పుడే ప్లాన్స్ కూడా స్టార్ట్ చేసాము. అప్పుడు మీట్ అవుదాం, ఇప్పుడు మీట్ అవుదాం అని చెప్పేసి. డెఫినెట్గా అందరూ మళ్ళీ కలుద్దాము. ఇలా అయితే మా ట్రిప్ ఎండ్ అయింది ఈరోజు. కాకపోతే చాలా మెమరీస్తో అండ్ ఎక్కువగా చాలా ఫన్ చేసాము. లాస్ట్లో సాంగ్స్ అవన్నీ పాడుకుంటూ ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నైట్ కాబట్టి లైట్స్ వేయకూడదు, డిస్టర్బ్ అవుతారు కదా డ్రైవర్కి కాబట్టి. సో ఎక్కువ ఫుటేజ్ అయితే తీయలేదు. కాకపోతే అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము.